అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీఆర్ హెల్త్ అడ్వైస్. ఈ వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన అగ్రిమెంట్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. అంటే మన హాస్పిటల్ బిల్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారన్నమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడున్న రోజుల్లో హాస్పిటల్ ట్రీట్మెంట్ కాస్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒక్కో హాస్పిటల్ అడ్మిషన్కి 50,000 నుంచి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఆ బర్డెన్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. పాలసీ కవరేజ్ ప్రకారం హాస్పిటల్ బిల్ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. నెట్వర్క్ హాస్పిటల్స్లో అయితే క్యాష్లెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరమో చూద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. మిడిల్ క్లాస్, సీనియర్ సిటిజన్స్, ఉమెన్, చిన్నపిల్లలు అందరూ కవర్ అవ్వాలి. మన అనారోగ్యం మన కుటుంబానికి భారం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి కామెంట్లో అడగండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను త్వరలోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.